ఓం నమో వెంకటేశాయ. తిరుమల దగ్గర ఉన్నటువంటి తిరుచానూరులో ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. భక్తుల అమ్మవారి దర్శనాన్ని సౌకర్యవంతంగా పొందేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా తిరుచానూరు ఆలయం పరిధిలోని ప్రత్యేక క్యూ లైన్లు, భక్తులకు అన్నప్రసాదం, తాగునీటి సరఫరా, శోభాయమానంగా విద్యుత్ దీపాల అలంకరణలు, పుష్పాలంకరణ, పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆస్థాన మండపంలో శ్రీ వరలక్ష్మి వ్రతం నిర్వహించబడుతుంది. భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఆలయం పరిధిలోని ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అందించనున్నారు. అదే రోజు సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై మాడవీధులలో విహరిస్తారు. ఈ శోభాయాత్ర భక్తులను కనువిందు చేయనుంది. మహిళా భక్తులకు సౌభాగ్యం కార్యక్రమం ద్వారా అమ్మవారి అనుగ్రహం అందేలా చర్యలు చేపట్టారు. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని 51 టీటీడీ స్థానిక ఆలయాల్లో నిర్వహించే సౌభాగ్యం కార్యక్రమం ద్వారా మహిళా భక్తులకు అక్షింతలు, పసుపు దారాలు, కుంకుమ కంకణాలు, శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి పుస్తకాలు, గాజుల వంటి పవిత్ర సామాగ్రిని పంపిణీ చేయనున్నారు. టీటీడీ ఆలయాలలో సదరు అధికారులు, సిబ్బంది ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇది టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే ఒక ప్రకటన ద్వారా జారీ చేయబడింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.